ఏమీ చేయకుండా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ జగన్మోహన్ రెడ్డి గారు షో ఆఫ్ చేసుకుంటూ ఊరికి ఒక 5 నిమిషాలు అలా వాటర్ లో జస్ట్ ఒక రీక్రియేషన్ కోసం వచ్చినట్టు వచ్చి అందరికి అభివాదం చేస్తూ మళ్ళీ అదే వెక్కిలి నవ్వు, మళ్ళీ అదే చెత్త బిహేవియర్ చేయడం తప్ప ఈయన వచ్చినందుకు ఏమైనా ప్రయోజనం కలిగిందా ప్రజలకి? ఒక మైక్ తీసుకొని నన్ను ప్రజల దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పండి. ఎవడైనా వరద ప్రాంతాలకు వెళ్ళి నవ్వేవాడిని చూసారా మీరు? నేను నవ్వారండి బాబా, వీడియోస్ చూడండి మీరు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్న వీడియోలు మీకు పెట్టండి. నేను మీరు భౌతికతలో శ్లోకాలు నాకు చెప్పలేదు ఎంతసేపు నేను సైలెంట్ గా ఉండడానికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, అందుకు చెప్తున్నా. మీరు కూడా మాట్లాడారు కదా, కాసేపు ఆగండి, నేను మాట్లాడుతుంది మీరు మాట్లాడండి. ఇక్కడ ఒకటి సార్, వీళ్ళకి మమ్మల్ని క్వశ్చన్ చేసే రైటో ప్రజల పక్షాన మేము ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు ఇలా తీపి మాటలు ఎలక్షన్ కి ముందు 2019 నమ్మే ఉందని ఇప్పుడు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు సార్. తక్షణ సహాయం కింద ఏమి చేస్తాడు వాడు నాయకుడు అవుతాడు. నేను అధికారంలో ఉంటే చేసిండే వాడిని అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే గత 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిపోయి అధికార వైఫల్యం వల్లనే అక్కడ ఎన్నో మంది నా దగ్గర 40 మంది చనిపోయి 15 మంది గల్లంతయి ఇప్పటికీ నివాసం లేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాంతానికి సొంత ప్రాంతానికి ఏం న్యాయం చేసావు? అక్కడి ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళమే కదా, మేము చూసాం ప్రత్యక్షంగా. ఏరియా సర్వే దగ్గర అలా చూసుకుంటే వెళ్ళిపోయావు. కలిసి తక్షణ చర్యల కింద నీ పార్టీ నుంచి కానీ నీ క్యాడర్ నుంచి కానీ ఒక్క 1 రూపీ ఇచ్చినట్టు నేను చూడలేదు. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అది కట్టించలేదు, వాళ్ళు తక్షణ సహాయం అందించలేదు. మీరు కూడా అధికారంలో లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయడమే. అంటే మేము అధికారంలో ఉన్నాం, ఎందుకు అలర్ట్ గా లేరు, ఎందుకు ముందే గమనించలేదు? విపత్తులు అందరికీ ఊహించి దానికి ఇంత మెజర్మెంట్ అని ఉండదండి. మనం ఊహించి దానికన్నా అంచనాల కన్నా ఎక్కువగా జరగచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టరే ఎవరో కాదు, మీ అంబటి గారు. నేను ఇప్పుడు సెర్చ్ చేశాను వీడియోస్, నాకు దొరకలేదు. కానీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చేశాడంటే ఊహించలేదు, వరదలు ఉన్నాయని మాకు తెలుసు, ఊహించలేదు. ఏం చేయమంటారు? అయితే ఇప్పుడు నేను ఈ వీడియో కానీ మీకు వినిపిస్తాను, నేను వెతికి కూడా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు నవ్వు మీకు పంపిస్తానని చెప్పి నిన్న నవ్విన నవ్వు. వర్మ గారు మీరు ఆయన మ్యూట్ చేయొచ్చు కదా, మా వాయిస్ రమేష్ ఆవిడ మాట్లాడి చంద్రబాబు గారు నవ్విన అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడడం నిజంగా చరిత్రహీనంగా ఉండిపోతుంది మీ పార్టీకి. ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు వచ్చి ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు. ఒక్క నిమిషం కీర్తన గారు, రోజా గారు ఇటు వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ మీకోసమే మీ వైఫల్యం మీద వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి వింటారా? అది రోజా గారు వీడియో ప్లే చేయండి. నాయుడు గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1.5 పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్లు మీరు జనసేన నుంచి పాలు వెళ్ళి అంటున్నారు, నీళ్ళు వెళ్ళి అంటున్నారు, అన్నీ అందిస్తున్నాం అంటున్నారు. రోజా గారు అసలు పాలు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అయ్యేసరికల్లా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు తప్పించి ముఖ్యమంత్రులు మంత్రులు ఇక్కడ చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. మీరేమో ఆవిడ 100 కోట్లు అంటారు, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటారు. నేను గతంలో కూడా అని ఉన్నాను, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను, పతివ్రత పరమాన్నం తెల్లారదాకా చల్లారలేదంట. ఈ సామెత రోజా గారి కోసమే ఇంప్లిమెంట్ చేయొచ్చండి. కరెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇన్ని రోజులుగా కనపడిన ఈవిడ ఒక అవకాశం వచ్చింది ఏదైనా ఉపయోగించుకుందామని సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఆ స్క్రిప్ట్ మీద ఇలా చూస్తూ మాట్లాడుతుంది. ఈమె కూడా ఒక పొలిటీషియన్, ఈమె కూడా ఒక మహిళా నేత. మా దరిద్రానికి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు ఎక్కడ